శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే దశలు ఏమిటి, అవయోగాన్ని కలిగించే దురదృష్టకరమైనటువంటి దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారికైనా ఒక దశ అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది, అదే ఒక దశ అత్యంత దురదృష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో మరి చాలా వరకు ఈ తులారాశి వారికి మన యొక్క ప్రతినిత్యం చెప్పే గోచార ఫలితాలు ఎవరు చెప్పినా కూడా అవి కొంతమందికి అనుకూలంగా యాజిటీజ్గా జరుగుతుంటాయి, కొంతమందికి అసలు ఏమీ కూడా జరగకుండా ఉంటుంటాయి. దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ. జాతకుడికి అనుకూలమైనటువంటి దశ జరుగుతున్నప్పుడు మనం చెప్పే ఈ గోచార ఫలితాలు కూడా అనుకూలించి జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ దశలో జాతకుడు అదృష్టవంతుడు అవుతాడని మనం పరిశీలిస్తే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడుకి మిత్రగ్రహాలైనటువంటి బుధ, శని, రాహుగ్రహాలు వాటి యొక్క దశలు జాతకుడికి అనుకూలిస్తాయి. అలాగే మరి ఈ రాశిలో బాధకుడైనటువంటి ఈ రాశికి బాధకుడు, ఈ రాశిలో నీచగ్రహం అయినటువంటి రవి దశ జాతకుడిని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే చంద్ర మహాదశ, కుజ మహాదశ, కేతు మహాదశ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే రాహు మహాదశ జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి, అతను ఉన్నటువంటి వాతావరణం, యాటిట్యూడు, అతని ఆలోచనను బట్టి యోగ అవయోగాలు తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరి తులారాశికి మేజర్ నక్షత్రం స్వాతి నక్షత్రం. మరి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు దశతో ప్రారంభమవుతుంది దశ. అలాగే చిత్త 3-4 పాదాలు కుజ దశతో జీవితం ప్రారంభమవుతుంది. అలాగే విశాఖ 1-2-3 పాదాలు గురు మహాదశలో లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఒక 3.5 సంవత్సరాల నుంచి ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు కుజ దశ. అంటే అది బాల్య దశ, అప్పటికి ఇంకా జాతకుడు పూర్తిగా ఊహ కూడా తెలియదు. ఇమీడియట్గా రాహు దశ ప్రారంభమవుతుంది 18 సంవత్సరాలు. అలాగే మరి స్వాతి నక్షత్రం ఏ పాదంలో జన్మించినా రాహు దశతో ప్రారంభమవుతుంది. అందుకని ఈ రాహు మహాదశలో ఎక్కువ ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది. కాబట్టి బాల్యంలో మరి జాతకుల మీద అది పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి, అప్పుడు జాతకుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాహు మహాదశ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది ఈ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి డిఫరెంట్గా ఇంగ్లీష్ మీడియం చదువులు, అలాగే విదేశ విద్యలు, వైద్య వృత్తి, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ, మంచి మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్నవి, విదేశానికి సంబంధించినవి, చాలా వరకు పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్సు, ఇటువంటి వాటిలో చదువు చెప్పించగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి, అటువంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాహు మహాదశ యోగించే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం సాధారణంగా చిన్న స్థాయి కుటుంబంలో జన్మిస్తూ మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ కుటుంబంలో జన్మించే ఈ రాహు మహాదశ జరిగినప్పుడు పిల్లలు సాధారణంగా వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ, క్రమశిక్షణ లేనప్పుడు, మరి సరైనటువంటి మార్గంలో లేక సరైనటువంటి విద్య అబ్బక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మొత్తం మీద ఈ రాహు మహాదశే మొత్తం ఈ తులారాశి, తులాలగ్నంలో జన్మించిన వారి జీవితం మీద అత్యంత ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే టాప్ మోస్ట్ ర్యాంక్లో అన్నా ఉంటారు, లేదంటే అధోగతి పాలైనా ఉంటారు. అయితే దాని తర్వాత వచ్చినటువంటి గురుమహాదశ అంటే సుమారుగా 20 సంవత్సరాలు అటు ఇటుగా గురువు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే తులారాశిలో డైరెక్ట్గా మరి విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇదే
గురుమాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి మరి రాహుదశని పూర్తిగా అనుభవించి గురుదశ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అప్పటి వరకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఏదన్నా సరే కంప్లీట్గా మార్చుకొని వేరే యాంగిల్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. తమను తాము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ మంచి మార్గంలో వెళ్ళి ఇంచుమించుగా లైఫ్ సెటిల్మెంట్ అంతా కూడా ఈ 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంకా మొత్తం మీద అంటే ఈ రాహు దశలో కానీ కుజ దశలో కానీ పుట్టిన వాళ్ళు కంప్లీట్గా గురు దశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మరి 35-36 సంవత్సరాల నాటికి కంప్లీట్గా జీవితంలో స్థిరపడి ఒక స్థాయికి వచ్చి తనతో పాటు 10 మందిని పెంచగలిగే స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాదశ శని మహాదశ. అది 19 సంవత్సరాలు. తులారాశి వారికి యోగించినంతగా శని మహాదశ ఏ లగ్నం వారికి ఏ రాశి వారికి కూడా యోగించదు. శని రాశి వారికి చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు. ఒక కేంద్రానికి ఒక కోణానికి లక్ష్మీ యోగాన్ని ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్. అదే శని తులారాశిలో ఉచ్చ పొందడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే తులారాశి తులాలగ్నాల వారికి శని మహాదశ వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం, టాప్ మోస్ట్గా జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఏ స్థాయిలో కూడా జన్మించిన జీవితంలో స్థిరపడి ఇంచుమించుగా 35 దగ్గరికి రావచ్చు అడ్యుడిగా. మరి 54 వచ్చేదాకా కూడా అప్పటిదాకా సంపాదించింది ఒక ఎత్తు, దానికి 10 రెట్లు పైన ఈ శని మహాదశలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే ధనపరంగా 10 రెట్లు సంపాదించవచ్చు, వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం సాధించవచ్చు. బట్ కానీ కామన్గా మరి ఈ రాశిలో ఈ దశ జరుగుతున్నప్పుడు అది ఏ రంగమైనా, ముఖ్యంగా ఫైనాన్సు లేదంటే కంప్యూటర్ రంగం, రాజకీయ రంగం, సినిమా రంగంలోకి వచ్చి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇంక వీళ్ళ జీవితంలో కష్టపడక్కర్లేదు. సంపాదించిన జాగ్రత్తగా దాచుకుంటూ దాని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే కూర్చొని దాని తర్వాత 4-5 తరాలకు తేటగా సరిపోతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈ రాశి వారికి శని మహాదశ బాగా యోగిస్తుంది. బట్ కానీ ఈ రాశివారు కుజ మహాదశ జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్పాపులర్ అవ్వచ్చు, కావలసిన వాళ్ళు అతన్ని దెబ్బతీయచ్చు, మోసం చేయొచ్చు, నష్టం చేయొచ్చు. అదే టైంలో స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్స్తో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం రవి మహాదశ కూడా చాలా వరకు జాతకుడిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటుంది, ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది, చాలా వరకు అనారోగ్య సమస్యలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. చంద్రమహాదశ అన్నది చాలా వరకు జాతకుడిని మరి ఎక్కువగా విదేశ ప్రయాణాలు ఎక్కువగా ఇబ్బంది కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మరి ఈ రాశ్యాధిపతి శుక్రుడికి చంద్రుడు అత్యంత శత్రుగ్రహం కాబట్టి అప్పటి వరకు వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ కొంతవరకు పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ కానీ ఏదైనా వీళ్ళకి మంచి దశలో బాల్యంలో రావడం వల్ల ఇంచుమించుగా మరి ఈ రాహు శని దశలో బాగా యోగిస్తూ ఉంటాయి. గురుదశ ఖచ్చితంగా జాతకుని మంచి మార్గంలో పెడుతూ ఉంటుంది. బట్ ఏదన్నా ఈ రాశి వారికి చిన్న చిన్న దశలో ఇబ్బంది పెడుతుంటాయి. 7 సంవత్సరాలు కేతువు, 7 సంవత్సరాలు కుజుడు, 6 సంవత్సరాలు చంద్రుడు, 20 అది 10 30 సంవత్సరాలు ఇబ్బంది పెడితే 90 సంవత్సరాలు యోగిస్తుంది. కాబట్టి 75% దశలు బాగా యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా తులారాశి వారు నిరంతరం సూర్య ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా జాతకుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి
మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీలు బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన, ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.